రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ మంత్రి సీతక్కకు బీజేపీ పార్టీ నేతలు కార్యకర్తల నుంచి నిరసన సెగ ఎదురైంది. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్లో డంపింగ్ యార్డ్ పునఃప్రారంభానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డ్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో పీర్జాదిగూడ కార్పొరేషన్ నుంచి మంత్రి సీతక్క వెళ్లిపోయారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ వెంటనే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మనకు రాష్ట్రంలో దేశంలో అతిపెద్ద ప్రమాదం అతిపెద్ద సమస్య చెత్త. ఈ చెత్తను ఎక్కడేయాలనేది అందరినీ వేధించేటువంటి సమస్య. ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఐటీసీ వారి కోఆర్డినేషన్తో మరి పీర్జాదిగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని 10 ఎకరాల స్థలంలో ఈ యొక్క ప్లాంట్ పెట్టి సేకరించినటువంటి చెత్తనంతా కూడా రీసైక్లింగ్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ లాగా చేసి మరి చెత్త అనేటువంటి ఒక భూతం నుంచి ఈ యొక్క మున్సిపాలిటీని మరి విముక్తి చేసినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి వారి బృందానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి రీసైక్లింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి మున్సిపాలిటీలో అవసరము. పట్టణాలలో జనాభా పెరుగుతుంది, వారు వదులుతున్నటువంటి వ్యర్థాలు కూడా విషతుల్యం అయిపోయి ఆ విషాన్ని మనం పీల్చుకొని రకరకాల జబ్బులు మనల్ని వేటాడుతున్నాయి. కాబట్టి దాని నుంచి విముక్తి కలగడం కోసం ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీస్ కానీ సిఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులు కానీ ప్రభుత్వంతో ఇలా కోఆర్డినేషన్ చేసుకొని ఇవి ప్రారంభించాలని